మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని, తాను ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత మేకప్ ఉద్యోగం, బుల్లెట్ ప్రూఫ్ కార్ల వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి నోటీసులు జారీ చేయడంతో మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను మహిళలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, కానీ రాజకీయ విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని, ఏ స్థాయి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మహిళా కమిషన్ నోటీసుల వ్యవహారంపై మాట్లాడుతూ తాను యావత్ మహిళా సమాజాన్ని ఉద్దేశించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని, కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిపై మాత్రమే విమర్శలు చేశానని వివరించారు. సదరు వ్యక్తి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ తమ పార్టీ నేతలపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ విచారణ అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక వివరాలను వెల్లడించారు. అమర్నాథ్ తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, కేవలం ప్రతిపక్ష నేతగా రాజకీయ విమర్శల్లో భాగంగానే ఆ ప్రస్తావన తెచ్చానని కమిషన్కు లిఖితపూర్వకంగా తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ఎల్లప్పుడూ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపైనే ఉండాలి తప్ప ఒకరి రూపం, మేకప్ వంటి వ్యక్తిగత అంశాలపై ఉండకూడదని ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ స్పష్టం చేశారు. రాజకీయ రంగంలో ఆరోగ్యకరమైన విమర్శలు మాత్రమే ఉండాలని, వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని ప్రజాప్రతినిధులకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హితవు పలికారు. ఈ సందర్భంగా వైసీపీ తరపు న్యాయవాది సుధాకర్ ఇలా స్పందించారు. వారిచ్చినటువంటి నోటీస్కి బదులుగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చినటువంటి నోటీస్కి వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొదటగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రమంలో చోడవరం నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని, దాని మీద ఆనరబుల్ కమిషన్ సుమోటోగా తీసుకొని వాటి మీద వివరణ, సమాధానం కోరడానికి ఈరోజు నన్ను పిలవడం జరిగింది. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అన్నటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. నేను గతంలో కూడా ఆ సభ అయిన తర్వాత అనేక వేదికల మీద కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. గతంలో వారు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు
అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు, నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం ఓపిక ఉంటాయి, మా నాయకులకి సహనం ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఓ పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల మీద, మా వాళ్ళు చేసినటువంటి, మీరు చేసేటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటి దాని మీద మీ సమాధానం ఏంటి అని అడిగారు. అంటే నా ఇంటెంట్ నేను చెప్పడం జరిగింది. నా ఇంటెంట్ వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెపితే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ శాఖ మీద పెడితే బాగుంటుంది. మీరు చేసేటువంటి అటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటిది నా ఉద్దేశంగా చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా రిప్లై ఇచ్చాం. సుహృద్భావంతో జరిగింది. చాలా ఓపికగా కూడా విన్నారు వాళ్ళు. అవి సుహృద్భావంతోనే విన్నారు మా యొక్క వాదనలు. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేసాం. కానీ ఇంకొకటి మటుకు చెప్తున్నాం, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా, ఇక్కడ 2 పాదాల మీద అని అడిగారు. మీరు హోంమంత్రి గారిని ఏదంటే సమన్లు ఇచ్చారు. మా భారతమ్మ గారు కానీ, రోజా గారిని కానీ, మేకతోడు సుచిత్ర వారిని కానీ, విడుదల రజనీని కానీ అసభ్య పదజాలతో దూషించిన వాళ్ళు మీరు పిలవరా, సమన్ చేయమని అడిగారు. అడిగితే 24వ తేదీ మాకు తాకీదులు వచ్చినాయి. దాని మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మేము పరిశీలిస్తున్నామని గౌరవ ఉమెన్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళా చెప్పాను, ఇది ఇల్లు అలగ్గానే పండగ కాదు. అమర్నాథ్ గారికి నోటీస్ ఇచ్చి సంతోషపడబాకండి. ఈ మా భారతమ్మ గారిని, వీళ్ళందరినీ పచ్చి బూతులు మాట్లాడినటువంటి ప్రతి వ్యక్తిని మీరు సమన్ చేసి పిలిపించి మీ చట్టపరంగా చర్యలు తీసుకోమని కూడా కోరడం జరిగింది. వారు దానికి ఒప్పుకోవడం. వ్యక్తిగత అపియరెన్స్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న అవసరం లేదు. సో ఓన్లీ వర్క్ బేస్ ఏదైతే మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయో, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అనే ఫ్యాక్ట్స్ ఉంటే ఆ ఫ్యాక్ట్స్ మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అలాగే మేము పాయింట్ వైజ్ అడిగాం. ఏదైతే ఆయన వీడియోలో మనకి ఒక 3-4 ఆయన మాట్లాడిన ఒకటి మేకప్ గురించి కానివ్వండి, ఇంకోటి ఉద్యోగాల గురించి కానివ్వండి. సో మేము ఫోకస్ చేసింది ఆ సెకండ్ పాయింట్ ఏదైతే అన్నారో, ఉద్యోగాలు మీరు చేసేవి మేము చేయలేము, మా మహిళలు చేయరు అంటే ఏ ఇంటెన్షన్తో అన్నారు అని చెప్పి ఆయన అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నేను ఒక క్యారెక్టర్ గురించి కానీ అలా ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అది కేవలం ఉద్యోగాలు ఏదైతే నేను యువతకి మీరు అప్పుడు ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పారు. నేను సో యువతలను వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యోగాలు అడగండి అని ఆ కంటెక్స్ట్ ఏదైతే అంతకుముందు వాళ్ళ మధ్య జరిగిన 2-3 కాన్వర్జేషన్స్ ఆ కంటెంట్స్ అవి చెప్పి, సో నేను ఏ చెడు ఇంటెంట్తో అనలేదు. నేను ఉద్యోగాల గురించి మెయిన్ ప్రజలకు అందుబాటులో ఆ ఉద్దేశంతో అన్నాను తప్పితే తను ఇండైరెక్ట్గా అంటే క్యారెక్టర్ గురించి నేనేం మాట్లాడలేదు అని ఒకటి చెప్పాను. మేమన్నా మీరు ఏ విధంగా చెప్పాలనుకున్న మెసేజ్ అనేది ఇంకో విధంగా వెళ్ళింది జనంలోకి. దట్స్ నాట్ రైట్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ఒక పొజిషన్ కాపాడే పొజిషన్లో ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే జనరల్ పబ్లిక్ కూడా అలానే ఆలోచిస్తారు. మనం రెస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు మేము ఎందుకని ఆలోచిస్తారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత పొలిటికల్ హీట్లో ఉన్నా సరే వర్క్ గురించి కమెంట్ చేయండి. లేకపోతే ఆధారాలతో పనిచేయలేదంటే స్టాటిస్టిక్స్ మాట్లాడి మీరు కమెంట్ చేయండి. చెప్తే పర్సనల్ అపియరెన్స్ గురించి కానీ లేకపోతే వేరే ఉద్దేశం వచ్చేటట్టు ఈ మెసేజ్ చాలా నెగిటివ్గా వెళ్తుంది. మీరే చెప్పారు మీ ఇంట్లో మీకు వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మా మదర్ పెంచిందని చెప్పారు. కానీ అలాంటిది ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు అది వాళ్ళకు కూడా నెగిటివ్గా వెళ్తుంది. మనం ఎంతసేపు మనం ఫ్యామిలీ గురించి చెప్తే పబ్లిక్లోకి వచ్చినప్పుడు కూడా మనం ఆ విషయం గుర్తుంచుకొని మహిళల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండేది చూడండి అని చెప్పాను. సో అడిగిన ప్రతి పాయింట్ ఏదైతే
ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేము అదే చెప్పాం, మీరనే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే గత 4-5 సంవత్సరాలుగా ఇలాంటి సంస్కృతి అనేది మొదలైంది. ఇప్పటికైనా దీన్ని స్టాప్ చేయాల్సిన బాధ్యత ఒక ఎక్స్ మినిస్టర్గా మీ మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి యాజ్ పొలిటికల్ పార్టీస్ ఒక చేంజ్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆయన అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రిటర్న్ కూడా ఇచ్చారు. అది మేము ఇంకా చూడాలి. నేను మీడియాతో కూడా మాట్లాడి నేను ఏ కంటెంట్ అంటే ఏ విధంగా అన్నానో అది కూడా ఎక్స్ప్లెనేషన్ అని ఆయన కూడా ఇస్తా అన్నారు. అలా చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో మేము చూడాలండి. అంటే ఇందాకే ఇచ్చారు కదా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పాము. సో అదంతా కూడా రాశారు. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్. అది మేము ఇంటెన్షనల్గా అనలేదు. మమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటే చాలా ఊరుకున్నాను. బట్ ఈ ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు నేను ఈ మాట అన్నాను తప్పితే నాకు పర్సనల్గా కానీ అలాంటి ఉద్దేశం ఏం లేదు అని చెప్పారు. చూస్తామండి, చూసి ఇఫ్ నీడెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, మేమైతే మీరు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మాకు వచ్చి మీరు ఒక ఇంటెంట్తో చెప్పాను అని చెప్తున్నారు, కానీ బయటకు అది వేరే విధంగా వెళ్ళిపోయింది జనంలోకి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన మీ బాధ్యత ఉంది. కాబట్టి మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి పబ్లిక్గా అని కూడా మేము చెప్తాం.